మనకి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ముందు బ్రాహ్మణ పరిపాలన ఉండేది. అది 1955లో అంతమైపోయింది. రాజకీయంగా కూడా బ్రాహ్మణులకి పెద్ద పాత్ర లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పే మాట ఏంటంటే, రాజకీయంగా ప్రాతినిధ్యం లేని కులాలు అంతరించిపోతాయని. అందువల్లనే ఈ రోజును చూస్తే ప్రతి ఎలక్షన్లో 13-14 మంది ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయ్యేటువంటి బ్రాహ్మిన్స్ ఈ రోజున ఒక్కళ్ళు కానీ జీరో కానీ ఉంటున్నారు, ఎక్కడ ఎలక్ట్ అవ్వట్లే. అయితే ఈ 55 తర్వాత నుంచి రెడ్ల పాలన వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఈ రెడ్ల పాలన 1983 వరకు సాగింది. 1983 నుంచి కమ్మల పాలన స్టార్ట్ అయింది. ఆ తర్వాత రెడ్ల పాలన, కమ్మల పాలన, రెడ్ల పాలన, కమ్మారెడ్డి పాలనలో మనం ఉన్నాం. అందువలన బీసీ వర్గాలకి మరి ముఖ్యంగా అన్యాయం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వర్గాలకు మరి అంబేద్కర్ పుణ్యం అని చెప్పి రిజర్వేషన్లు ఉన్నాయి, నామమాత్రపు అధికారం అన్నా దక్కింది. బీసీల పని అయితే కడు దయనీయంగా ఉంది. బీసీలు స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఎమ్మెల్యేలు అయింది చాలా తక్కువ. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 16 ఎన్నికలు జరిగినాయి. ఈ 16 ఎన్నికల్లో 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అందులో బీసీలు కేవలం 498 అయ్యారు. 498 ఎమ్మెల్యేలు మాత్రమే బీసీలు ఉన్నారు. కానీ బీసీల జనాభా ఎంత? సగానికి సగం పైగా ఉంటుంది. అంటే 1400-1500 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఈ 1400-1500 ఎమ్మెల్యేలు లేకుండా కేవలం 500 ఎమ్మెల్యేలకు ఎక్కువ కాకుండా ఈ రోజున ఎన్నికయ్యారంటే దాదాపుగా మా బీసీలు ఎమ్మెల్యే సీట్లని 900 నుంచి 1000 వరకు కోల్పోతున్నారు. ఇది రాజకీయమైన నష్టం. అలానే బీసీల్లో కూడా 131 కులాలు ఉంటే ఇంతవరకు 111 కులాలు మనకి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో అడుగుపెట్టల. సరే మనం ఒకటే ఎగ్జాంపుల్ తీసుకుందాం, మంగళి కులం తీసుకుందాం. మా జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ గారు మంగళి. మరి మంగళి కులం నుంచి ఇంతవరకు ఒక ఎమ్మెల్యే లేరు. అదే పక్కనున్న తమిళనాడులో మా చీఫ్ మినిస్టర్ కులం మంగళి కులం. అక్కడ పెరియార్ ప్రభావంతో మహాపురుషుడైనట్టు పెరియార్ తీసుకున్నటువంటి సంస్కరణ ఫలితంగా అక్కడ బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారు. రాజ్యాధికారాన్ని అనుభవిస్తూ అంటే ఏంటంటే, మనకి అసెంబ్లీలో స్థానం ఉంటేనే మన వర్గాలకు ఫండ్స్ వస్తాయి. ఈ రోజున ఒక అంచనా ప్రకారం బీసీలు 50% ఉన్నా బీసీల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టేది కేవలం 2% అని చెప్పి చెప్తున్నారు. అలానే మీకు తెలియదేం కాదు, ఎస్సీ సప్లాన్ నిధులను కూడా డైవర్ట్ చేయటం కానీ, ఎస్టీ సప్లాన్ నిధులు కూడా డైవర్ట్ చేయటం కానీ, ఈ రోజున మన గిరిజన ప్రాంతాల్లో ఆ ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు చాలా అధ్వానంగా ఉన్నాయి. గత 20 సంవత్సరాలుగా పరిస్థితులు దిగజారిపోయి ఉన్నాయి. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, మేము ఈ పుస్తకం ద్వారా ప్రజలకు ఏం తెలియజేస్తున్నామంటే, ఎంతమంది రెడ్లు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంతమంది కమ్మల ఎమ్మెల్యేలు అయ్యారు. 1207 మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇప్పటి వరకు. అదే యాదవులు గౌడ్లు కలిపితే 114 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. యాదవుల జనాభా శాతం కానీ, గౌడ్ల జనాభా శాతం కానీ కమ్మారెడ్ల కన్నా ఎక్కువే, లేదంటే కనీసం సమానంగానే ఉంటాయి. అంటే వీళ్ళు 114 మంది ఎమ్మెల్యేలు ఉంటే 1200 ఎమ్మెల్యేలు కమ్మారెడ్లు ఎట్లా అవుతారు? అంటే ఈ రోజున ప్రభుత్వాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఈ ప్రభుత్వం ఎవరికి రిజర్వ్డ్? జనరల్గా ఏం చేస్తారు, బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, మైనారిటీలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చారని చెప్తారు. అసలు సీఎం పోస్ట్ ఎవరికి రిజర్వ్డ్ చెప్పండి? రిజర్వేషన్లు ఉన్నదే వాళ్ళకి. సీఎం పోస్ట్ కానీ, పిఎం పోస్ట్ కానీ, డీజీపీ పోస్ట్ కానీ, చీఫ్ సెక్రటరీ పోస్ట్ కానీ, క్యాబినెట్ సెక్రటరీ పోస్ట్ కానీ, వైస్ ఛాన్సలర్ పోస్టులు కానీ, ఐఐటీలు ఐఐఎంలో కానీ ఎక్కడైనా కానీ పోస్టులన్నీ రిజర్వ్డ్ వాళ్ళకే. మీడియా యాజమాన్యాలు మొత్తం రిజర్వ్డ్ వాళ్ళకే, వ్యాపారాలన్నీ రిజర్వ్డ్ వాళ్ళకే. రిజర్వేషన్స్ ఉంది బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకు కాదు, మిగిలిన వర్గాలకి. మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్నది ప్రధానంగా 2 కులాలకి రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఈ విషయం బీఎస్పీ పార్టీ ద్వారా మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాం. బీసీ ఈ కులగణన చేయాలి. కులగణన చేస్తేనే
నిజమైన సంక్షేమం ఎప్పుడైతే జనాభా దామాషా పద్ధతిలో వివిధ రకాలైనటువంటి ఏదైతే జనాభా దామాషా అధికారం పదవుల్లో కానీ జడ్జిల పదవుల్లో కానీ అసెంబ్లీల్లో కానీ ఎక్కడైనా కానీ ఎప్పుడైతే బీసీలకు స్థానం లభిస్తుందో అప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. ఇప్పుడున్న ప్రజాస్వామ్యం పాక్షిక ప్రజాస్వామ్యమే, అసంపూర్ణ ప్రజాస్వామ్యం. ఇది పూర్తి ప్రజాస్వామ్యం కాదు. దేర్ ఈస్ డెమోక్రటిక్ డెఫిసిట్ ఇన్ ద కంట్రీ, నాట్ ఓన్లీ ఇన్ అవర్ స్టేట్, ఇన్ ఎంటైర్ కంట్రీ there is a democratic deficit. So this deficit has to be fulfilled. It can be fulfilled only with caste census of all castes. And ఈ caste census కొత్త ఏం కాదండి. 1881లో బ్రిటిష్ కాలంలో caste census జరిగినాయి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగినాయి. 1931 వరకు caste census జరిగినాయి. ఆ తర్వాత మన ఏదైతే రెండో ప్రపంచ సంగ్రామం వచ్చిందో సెకండ్ వరల్డ్ వార్ వల్ల 1941లో జరగల. 1951లో క్యాస్ట్ సెన్సస్ చేశారు కానీ బీసీల యొక్క కులాల గణన చేయలేదు. ఫార్వర్డ్ క్యాస్ట్ యొక్క కులాల గణన చేయలేదు. వీళ్ళ కులాల గణన చేయకుండా ఈ ఓసీలకి 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్స్ ఇచ్చేశారు. ఎటువంటి కులగణన లేదు, జనాభా గణన లేదు, ఎంపిరికల్ డేటా లేదు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకున్నారు. 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్లు, 10% మించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చారు. బీసీలకి 52% బీసీలు ఉంటే 27% రిజర్వేషన్లు ఇచ్చారు. కానీ ఈడబ్ల్యూఎస్ కోటా కింద కమ్మారెడ్డి ఇతర కులాలకి 10% రిజర్వేషన్లు ఇచ్చారు. ఇది ఇన్ని రకాలైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఇది ప్రజలు గమనించాలి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో 34% రిజర్వేషన్లు ఇస్తామన్నారు స్థానిక సంస్థల్లో. అలానే అసెంబ్లీలో 33% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకి ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. జనాభా తక్కువ ఉన్న బీసీలకి నామినేటెడ్ పోస్టులు ఇస్తా ఉన్నారు. మేం బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఇక నుంచి రాజ్యసభ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ అన్ని బీసీలకే ఇవ్వాలా. అలానే మంత్రి పదవుల్లో సింహభాగం బీసీలకే ఇవ్వాలా. ఒక రెడ్డి ఒక కమ్మ తప్పిస్తే దాదాపుగా మిగిలిన పదవులన్నీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకే ఇవ్వాలా. ఇదే నిజమైనటువంటి సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ అంటే ఇదే. ఎప్పుడైతే మీరు కమ్యూనిటీస్ని ఎంపవర్ చేస్తారో, ఒక విశ్వబ్రాహ్మణ్ ఎమ్మెల్యే ఎప్పుడైతే ఉంటాడో, ఒక కుమ్మర్ ఎమ్మెల్యే ఎప్పుడు ఉంటాడో, కమ్మర్ ఎమ్మెల్యే ఎప్పుడైతే ఉంటాడో, వివిధ చాకల ఎమ్మెల్యే ఎప్పుడైతే అసెంబ్లీలో ఉంటాడో అప్పుడే వాళ్ళ కోరికలు తీరేటువంటి అవకాశం ఉంది. అది లేనంత కాలం ఏ కులాలు అయితే రాజ్యం వెళ్తాయో ఆ కులాలకే రాష్ట్రంలో సంపద అంతా వాళ్ళకే చేరుతుంది. అధికారం వాళ్ళకే, విద్య వాళ్ళకే, ఉద్యోగాలు వాళ్ళకే, నిధులు వాళ్ళకే, అంతా వాళ్ళ పక్షాన్ని సాగుతుంది. ఈ రోజునున్నటువంటి నిరుద్యోగం తగ్గాలన్నా, నిరక్షరాస్యత తగ్గాలన్నా, పేదరికం తగ్గాలన్నా జనాభా ప్రాతిపదికన అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు రాందే ఇది జరిగేది కాదు. వాళ్ళ యొక్క ప్రయోజనాల ప్రకారమే ఆ రెండు కులాలు చేసుకుంటాయని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ ఈ కులగణన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మేము వివిధ జిల్లాల్లో ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం. మేము ఈ విషయాన్ని ప్రజలకు తెలియజెప్పే విధంగా ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ.